మండల కేంద్రంలో చెరువు దగ్గర ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలతో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ గెలిపించాలని కోరిన బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు 200 వరకు యూనిట్లు కరెంటు ఫ్రీ 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టిందని ఎన్నికల తర్వాత అర్హులైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు మహాలక్ష్మి నెలకు 2500 ఆగస్టు 15 తర్వాత 2 లక్షల రుణమాఫీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళకు సంవత్సరానికి ₹1,00,000 ₹400 ఉపాధి కూలీ ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పీసీసీ డెలిగేట్ డాక్టర్ కోనిపూర్ రాజారెడ్డి, ఎస్టీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతాప్ సింగ్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్వతి ప్రవీణ్, పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి మాషెట్టి శ్రీనివాస్, నిస్సర్ అలీ, మహమ్మద్ మెహబూబ్, ఎంపీటీసీ గౌస్, కర్కే అశోక్, రాజవర ప్రసాద్, పట్ల సురేష్, తాటికొండ రవి, వడ్ల నరేష్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సొంత ఇల్లు కట్టుకోమని సొంత ఇల్లు కట్టుకోమని ఓలయాల జాల కట్టుకోమని 150 ఏమో పక్క కడుతున్నారు. అవేమో ఈ జాగాలకి ఇవ్వచ్చు. అది కంప్లీట్ చేసినాక కట్టిన దాంట్లో 50,000 ₹1,00,000 తీసుకొని ఇచ్చిరా అమ్మా. ఇప్పుడు మన గవర్నమెంట్ లా అది లేదు. లాస్ట్ ఇదమ్మా ఇప్పుడు ఆల్రెడీ 50 తాడ 100 తాడ కడుతున్నారట. కంప్లీట్ చేపిస్తాం. చేపించినాక అవసరమైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి నోటి దీనికి మంత్రిని పిలిపిస్తా. ఎవరైతే మీరు ఎంతమంది ఇండ్లు లేని వాళ్ళు జాగాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోండి. పెట్టుకుంటే సపోజ్ 150 ఇండ్లు మన దగ్గర అనుకుందాం. అన్నం ఇంటుంది, మరి అందరికి వంచలేము కదా. ఇల్లు కదా అది. అన్నం అయితే మంచికి తక్కువ చేసి పంచవచ్చు. ఇల్లు కాబట్టి 150 మందికే ఇవ్వాలి. కాబట్టి సపోజ్ మీరు 200 మంది వచ్చిరనుకో, ఇల్లు 200 మంది వచ్చిరనుకో, మీ మొత్తం మంది 200 మంది పిలిచి అందరి సమక్షంలోనే డ్రా తీస్తాం. మనకి లెటర్ తీస్తాం. ఈ రకాల